नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। बीजेपी के मुतनाज़ा लीडर और साबिक रुकन असम्बली राजा सिंह ने आज दोपहर दोबारा असम्बली हल्के गोशामहल से बीजेपी की उम्मीदवार की हैसियत से अपना पर्चे नामजदगी दाखिल किया। मशहूर हनुमान मंदिर में पूजा और हवन के बाद राजा सिंह बीजेपी के कौमी जनरल सेक्रेटरी राम माधव के साथ एक जीप में सवार हुए, फिर अपने सैकड़ों हामियों और बीजेपी के कारकुनों के हमरा एक जबरदस्त रैली की शक्ल में हैदराबाद रोड पर वाक़ GHMC के सर्कल ऑफिस पहुंचे, जहां उन्होंने नामजदगी के कागजात पेश किए। पुलिस ने उनकी रैली को बल्दिया के दफ्तर से 100 मीटर के फासले पर ही रोक दिया और उन्हें अपने चंद साथियों के साथ ही दफ्तर में दाखिले की इजाजत दी। మళ్ళొకసారి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష వారు అమిత్ షా గారు నాకు మళ్ళోసారి గోషామహల్ నుంచి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చినందుకు నేను వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఇవాళ నామినేషన్ ర్యాలీ చాలా బహిరంగంగా చాలా ఎక్కువ యువకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ ర్యాలీకి చాలా మంచిగా సపోర్ట్ చేయడానికి వచ్చిన మా రామ్ మాధవ్ గారికి, అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క హిందూ కార్యకర్తలకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా 2014లో నేను దాదాపు 47,000 మెజారిటీతో గెలిచిన, కానీ ఈ ఎలక్షన్లో 2018 ఎలక్షన్లో 51,000 కైనా ఎక్కువ మెజారిటీతో నేను గెలుస్తానని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వేరేలు డబ్బులు తీసుకొని ప్రజల్ని తీసుకొని వస్తారు, కానీ నా నియోజకవర్గం ప్రజలు ఎట్లా ఉన్నారంటే వాళ్ళే స్వయంగా భోజనం చేసుకుంటారు, పెట్రోల్ వేసుకుంటారు. మా లక్ష్యం ఒకటే, రాజా సింగ్కి గెలిపించాలి. అట్లాంటి మంచి భావన తీసుకొని ఇక్కడ యువకులు వచ్చినారు. నా నియోజకవర్గం పబ్లిక్కి మరోసారి నేను ధన్యవాదం చెప్తున్నాను. 20 సంవత్సరాల నుంచి మీరు గోరక్షణ చేస్తున్నారు అంటే రాజసింగ్ అంటే గోరక్షణ ఇప్పుడు ఏమైంది అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో హిందువులను కాపాడారు రాజసింగ్ అని ప్రజలకు నమ్మకం వచ్చింది. ఆ నమ్మకము వచ్చిందంటే ఆ అదృష్టం నాకు కలిగింది. ఎందుకంటే గోరక్షణ నా సిద్ధాంతం, ధర్మరక్షణ లక్ష్యం. అదే నేను తీసుకొని ముందుకెళ్తున్నా. ఇవాళ ప్రజల ఆశీర్వాదం మంచిగా ఉంది, హిందూ మా కార్యకర్తల ఆశీర్వాదం మంచిగా ఉంది. ఇదే ఆశీర్వాదం నేను ముందుకెళ్తా, అదే ఆశీర్వాదంతో నేను గెలుస్తాను. అంటే గోషమహల్ కాన్స్టిట్యున్సీలో మీతో పోటీ పడాలంటే 1000 కోట్ల సంపన్నులు పోటీ పడుతుంది. మీ దగ్గర ఏమీ లేదు, మీరు ఎట్లా పోరాటం చేయాలి? నా దగ్గర ధర్మబలం ఉంది, డబ్బు బలం లేదు. ధర్మబలం గెలుస్తుంది, ఆ నమ్మకం నాకు ఉంది. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।